వెల్కమ్ టు శ్రీచక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జీసీసీ గోడౌన్లో వైభవంగా మైసమ్మ తల్లి పోతురాజ్ విగ్రహ ప్రతిష్ఠ. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే కోరం కనకయ్య. మానుకోట జిల్లా కేంద్రంలో ఘనంగా ప్రజా యుద్ధ నౌక గద్దర్ గారి 77వ జయంతి వేడుకలు. రాష్ట్రపతిని కలిసిన నిర్మలా సీతారామన్. అదరగొట్టేల అరకు చలి ఉత్సవాలు కల్చరల్ ర్యాలీ. 300 కోట్ల కుంభకోణం. శ్రీ లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్ యజమాని గుర్రం విజయలక్ష్మి అరెస్ట్. తిరుపతి నగరంలో కుళ్ళిన చికెన్ విక్రయం. షాప్ను సీజ్ చేసిన అధికారులు. ఇక వివరాల్లోకి వెళ్తే, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సాధారణ బదిలీలో భాగంగా ఇంతకు మునుపు కర్నూలు జిల్లా ఎస్పీగా పనిచేసిన శ్రీజీ బిందుమాధవ్ ఐపీఎస్ గారు కాకినాడ జిల్లా ఎస్పీగా బదిలీ కావడంతో ఆ స్థానంలో శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారు కర్నూలు జిల్లా నూతన ఎస్పీగా జిల్లా పోలీస్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. మొదటగా ఏఆర్ సిబ్బందిచే గౌరవ వందనం స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారికి పురోహితులు ఆశీస్సులు అందజేశారు. అనంతరం డిపిఓలోని వ్యాస్ ఆడిటోరియంలో మీడియాతో జిల్లా ఎస్పీ గారు మాట్లాడారు. సంతృష్టం మెదక్ జిల్లా శంకరంపేట మండల కేంద్రంలో వేల గొంతులు లక్షల డప్పుల సభ. మందకృష్ణ మాదిగ గారికి మద్దతుగా మాదిగ జేఏసీ ఆధ్వర్యంలో 100 డప్పుల ప్రదర్శన ర్యాలీ నిర్వహించిన ఎంఆర్పీఎస్. ఫిబ్రవరి నెల 7వ తేదీన జరిగే 1,00,000 డప్పుల ప్రదర్శనకు మా మండలం తరపున సంఘీభావం తెలియజేస్తున్నామని, ఏబీసీడీ వర్గీకరణకు మద్దతుగా బీఆర్ఎస్ మాజీ ఎంపీపీ జంగం శ్రీనివాస్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రాయని మధు, కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ మద్దతు ప్రకటించాయి. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి నాందేడు దుర్గయ్య, మండల అధ్యక్షుడు రోమాల సాయిలు, మూసపేట సంగయ్య, రోమాల మాణిక్యం, తూకారం నాగరాజు, సురేష్ పాండు, నరేష్, కమలాపురం బేతయ్య, వీరోజుపల్లి కిష్టయ్య, జూకాల్ దావీద్, మల్కాపురం సాయిలు, బద్దారం కిష్టయ్య, వివిధ గ్రామాల దళిత సంఘాల నాయకులు, ప్రజలు తదితరులు మాదిగల ధర్మ యుద్ధ బేరీ డప్పుల ప్రదర్శనలో పాల్గొన్నారు. తెలపడం లేదు కావున కేంద్ర ప్రభుత్వం కూడా అనుమతిచ్చింది, అంగీకరించింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా మద్దతు తెలిపింది వర్గీకరణకు. కాబట్టి త్వరలోనే ఆ యొక్క వర్గీకరణ ఏర్పడుతుంది. ఒక విషయం ఏంటంటే, వచ్చే నెల 7వ తారీఖున అంతలోపు వర్గీకరణ కనుక తెలుపకుంటే లక్షలాది డప్పులు, 1000 గొంతుకలు మందకృష్ణకు మద్దతు తెలపాల్సిందిగా హైదరాబాద్కు తరలి వెళ్ళుటకే ఈ యొక్క ర్యాలీ నిర్వహించి ఈ యొక్క మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి గ్రామం నుండి ప్రతి మాదిగ బిడ్డ సంఖ్యకు డప్పు వేసుకుని మరి హైదరాబాద్కు వెళ్ళుటకు సముచితం కావాల్సిందిగా మేమందరినీ మనవి చేస్తున్నాం. ఇట్టి సమావేశాన్ని ఉద్దేశించి కోరిన వెంటనే సహకరించిన పోలీస్ శాఖకు, మీడియా మిత్రులకు అందరికీ జై మాదిగ. మాదిగ తరపున మా యొక్క నిండు వందనాలు తెలుపుకుంటూ ఈ యొక్క సమావేశానికి వచ్చిన అతిథులకు ఒక్కొక్కరికి సమయం ఇస్తాం కాబట్టి వారి ఉద్దేశాన్ని, వర్గీకరణ యొక్క మద్దతును తెలపవలసిందిగా మనవి చేస్తున్నాం. కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు మరియు మండల మరియు జిల్లా స్థాయి నాయకులకు మరియు నా తోటి మిత్రులకు, ముఖ్యంగా శంకరంపేట మండల వివిధ గ్రామాల నుంచి విచ్చేసినటువంటి మాదిగ సోదరులందరికీ, సోదరిమణులందరికీ హృదయపూర్వక నమస్తమాంజలు తెలియజేస్తూ, మన ఆరాటం, పోరాటం స్వతంత్రం వచ్చి 75-76 సంవత్సరాలు గడుస్తున్నా ఇంకా వర్గీకరణ కోసం మనం పోరాటం చేస్తున్నామంటే
ఏదైతే ఇది మన ఆత్మ గౌరవ పోరాటంగా మీ అందరితో మనవి చేస్తున్నాను. వర్గీకరణ అడగడంలో మన హక్కు ఉన్నది కాబట్టి ఏదైతే కోర్టు తీర్పును శిరసావహించాలని మనమందరం మందకృష్ణ మాదిగకు మద్దతుగా నిలబడదామని చెప్పేసి మీ అందరితో మనవి చేస్తూ మా మద్దతు, మా మండల కాంగ్రెస్ పార్టీ మద్దతు మీ అందరికీ ఎల్లవేళలా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. వెంటనే మన సరే మన మండలంలోని మనకు సంఘీభావం తెలవడానికి మన మాజీ ఎక్స్ ఎంపీపీ జంగం శ్రీనివాస్ వారు కానీ సభను ఉద్దేశించి 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. శంకరంపేటలో ఎస్సీ వర్గీకరణ కోసం మాదిగ దండోరా కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసిన మాదిగ సోదరు అందరికీ కూడా పేరు పేరున సభకు మరియు ఇక్కడికి విచ్చేసిన వివిధ గ్రామాలను విచ్చేసిన సోదరులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందో ఎస్సీ వర్గీకరణ కోసం ఎస్సీలు ABCDలుగా వర్గీకరించి మాదిగలకు న్యాయం చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. కానీ ఆయా రాష్ట్రాల విధంగా అమలు చేయాలని పంపించిన రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయలేకపోతున్నాయి. అసెంబ్లీ సాక్షిగా వాస్తవంగా ఇప్పుడు దుర్గయ్య చెప్పినట్టు అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి వర్గీకరణ చేస్తామని చెప్పి ప్రకటించారు. కానీ తొందరలో వర్గీకరణ చేసి, ఎందుకంటే ఎస్సీలకు రిజర్వేషన్ ఉంది కానీ దాన్ని సద్వినియోగం, ఎందుకంటే ఇవి ఎక్కువ మాదిగలు సద్వినియోగం చేసుకోలేకపోయాయి. ఇందులో చాలామంది శ్రీకాళహస్తి మండలంలోని ఉరందూర్ ఎస్సీ కాలనీ నందు పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న రెవెన్యూ శాఖ మంత్రి అన్నగాని సత్యప్రసాద్, దేవాదాయ శాఖ మంత్రి ఆనం నారాయణరెడ్డి మరియు స్థానిక ఎమ్మెల్యే బొజ్జాల సుధీర్ రెడ్డి స్వయంగా ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. పెద్ద మంత్రి ఎక్కువ మంత్రి పర్లేదు. ఎంతది ఎన్ని నుంచి వస్తుంది? ఎంత వస్తుంది నీకు? ఎప్పుడు ఎప్పుడు నుంచి వస్తుంది? ఇంతకుముందు ఎంత వచ్చేది? 2000 వస్తుంది. ఎవరు ఇస్తాడు? ఎవరు ఇస్తాడు? నేను కదా లేట్ అయిపోతుంది. రెడీగా కవర్లో పెట్టుకుని చేసుకోండి. కవర్లో ఇచ్చే 40 ఎక్కువ తక్కువ ఇచ్చేసి రెడీ పెట్టుకో. ఎప్పుడు చూస్తే ఎన్ని ఎప్పుడు వస్తుంది? చంద్రాన్ని వచ్చిందా? బాగున్నావా? పిల్లలు ఎంతమంది ఉన్నారు? ఏం చేస్తున్నారు?
ముగ్గురు కొడుకున్నాడు. చంద్రబాబు నాయుడు కూడా నీ కొడుకే కదా. మళ్ళీ 4,000 రూపాయలు ప్రతి నెల ఇస్తున్నాడు కదా. మర్చిపోక ఆశీర్వదించాయన్ని. ఆరోగ్యం జాగ్రత్త. మహాత్మా గాంధీ 77వ వర్ధంతి సందర్భంగా గురువారం ఢిల్లీలోని రాజ్ఘాట్ వద్ద పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, పలువురు కేంద్ర మంత్రులు రాజ్ఘాట్ వద్ద మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ మన దేశాభివృద్ధికి బాపూజీ ఆదర్శమే ప్రేరణగా నిలుస్తుందని అన్నారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం ప్రభుత్వ ఆసుపత్రిని మంత్రి అచ్చెన్నాయుడు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఆయన ఆసుపత్రి పరిస్థితులపై సంతృప్తిని వ్యక్తం చేసి రోగులకు మరింత మెరుగైన సేవలు అందించాలని అక్కడి వైద్యులను మరియు ఇతర సిబ్బందిని కోరారు. తిరుపతి నగరంలోని ఒక చికెన్ దుకాణంలో కుళ్ళిన చికెన్ విక్రయించడంతో అధికారులు సీజ్ చేశారు. ఇవాళ స్థానిక చికెన్ దుకాణాల్లో కేజీ చికెన్ 220 రూపాయల నుంచి 240 రూపాయల వరకు విక్రయిస్తుండగా ఈ దుకాణంలో మాత్రం కేవలం 150 రూపాయలకు మాత్రమే విక్రయిస్తుండడంతో మార్కెట్లోని దుకాణ యజమానులు అనుమానం వచ్చి పరిశీలించారు. చనిపోయిన కోళ్లను కట్ చేసి సుమారు 10 రోజులకు పైగా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి కుళ్ళిన చికెన్ను విక్రయిస్తూ విషయాన్ని గమనించారు. వెంటనే మున్సిపల్ హెల్త్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో అధికారులు అక్కడికి చేరుకొని పరిశీలించి కుళ్ళిన ఫంగస్ వచ్చి దుర్వాసన వస్తున్న చికెన్ ప్రత్యక్షం కావడంతో ఆ చికెన్ దుకాణాన్ని సీజ్ చేశారు. వాళ్ళు షాపులు చేసినాక షాపులు కాదు బయటలో ప్రపంచంలోని అన్ని సంస్కృతులకు మాతృక భారతీయ సంస్కృతి అని, అటువంటి భారతీయ సంస్కృతిని కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరూ ఆచరించడం అంటే దేశ ప్రతిష్టను పెంచడమేనని తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వెంకటారెడ్డి అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో అదోని పట్టణం మేదరగేరిలో
వెలిసిన శ్రీ మల్లలామ్మ దేవస్థానం నందు గత 4 రోజులుగా జరుగుతున్న ధార్మిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు శుక్రవారం కుంకుమార్చన కార్యక్రమంతో ముగిశాయి. ఈ సందర్భంగా జరిగిన ధార్మిక సభ కార్యక్రమంలో పలువురు ధార్మిక ప్రముఖులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో తితిదే ధర్మ ప్రచార మండలి సభ్యులు ఎన్ భీమారెడ్డి, మల్లాలమ్మ ఆలయ కమిటీ నిర్వాహకులు, మహిళా మండలి ప్రముఖులు రాధారెడ్డి, అరుణారెడ్డి, లలితమ్మ, లక్ష్మి, అనుపమ్మ, నాగరత్నమ్మతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఓం విష్ణుపత్యై నమః. ఓం ప్రసన్నాక్షై నమః. ఓం నారాయణ సమాశ్రితాయ నమః. ఓం దారిద్ర్య ధ్వంసిన్యై నమః. ఓం దేవ్యై నమః. ఓం సర్వోపద్రవవారిణ్యై నమః. ఓం నవదుర్గాయ నమః. ఓం మహాకాళ్యై నమః. ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయ నమః. ఓం త్రికాజ్ఞాన సంపన్నాయ నమః. ఓం భువనేశ్వరయే నమః. ఓం లక్ష్మీదేవ్యై నమః. నానావిధ పరిమళ పుష్పాక్షతాన్ సమర్పయామి. భగవద్గీత దానికి వెళ్ళి బయలుదేరండి. ఉన్నటువంటి వెళ్ళి అందించారు కదా మీ అందరి తరఫున. అమ్మా మీరందరూ కూడా ఇవన్నీ మీరే అనుకోండి. అందరు తెచ్చినట్లే పాపం చేయండి. గజాంగం గుణోపేతం సుగంధం చ మనోహరం రూపం దాస్యామి దేవేశ గృహ్యతాం హరివల్లభే. ఓం శ్రీ మహాలక్ష్మీదేవి నమః. రూపం ఆక్రాపయామి. అమ్మవారికి చూపించినట్టుగా భావన చేయాలి. అక్కడున్న ఆమె, ఇక్కడున్న ఆమె భావనతో చేయాలి. ఓం శ్రీ మహాలక్ష్మీదేవి నమః. దీపం దర్శయామి. అందరూ కూడా దీపాన్ని దర్శించండి. ప్రత్యక్షంగా మీ దగ్గర ఉన్నటువంటి దీపాన్ని కూడా అందరూ కూడా. గోదావరికని బస్టాండ్ కాలనీకి చెందిన చిట్యాల రంజిత్ అనే సింగరేణి కార్మికుడు తన పర్సును బస్టాండ్ సమీపంలో పోగొట్టుకున్నాడు. వరంగల్కు చెందిన ఎర్రం అనిల్కు ఈ పర్సు దొరికింది. అయితే వెంటనే అనిల్ సమీపంలో ఉన్న రామగుండం ట్రాఫిక్ పోలీసులకు నిజాయితీతో అందించాడు. రామగుండం ట్రాఫిక్ సిఐ రాజేశ్వరరావు ఆదేశాల మేరకు పర్సులో ఉన్న నెంబర్ ప్రకారం చిట్యాల రంజిత్ను ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కు పిలిపించారు. అనంతరం పర్సు దొరికిన అనిల్ చేతుల మీదుగా రంజిత్కు పర్సును అప్పగించారు. ఆ పర్సులో 500 నగదుతో పాటు ఏటీఎం కార్డు, క్రెడిట్ కార్డ్, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, ఐడెంటిటీ కార్డులు ఉన్నాయి. ఈ సందర్భంగా అనిల్ను ట్రాఫిక్ సిఐ రాజేశ్వరరావుతో పాటు ఎస్ఐ హరిశేఖర్ అధికారులు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ వెంకటేశ్వర్లు, వెంకటేష్ బాబు సిబ్బంది పాల్గొన్నారు.
కుప్పం పట్టణ పరిధిలోని నందమూరి తారక రామారావు క్రీడా సముదాయ ప్రాంగణం నందు ఒక గుంత ప్రాంతంలో వయోవృద్ధుడిని స్థానికులు గుర్తించారు. వృద్ధుడి వివరాలు ఆరా తీయగా తమిళనాడు రాష్ట్రం ధర్మపురి ప్రాంతానికి చెందిన వ్యక్తిగా గుర్తించడం జరిగిందన్నారు. వెంటనే సమాచారాన్ని కుప్పం నియోజకవర్గ టీడీపీ విస్తరణ విభాగ కమిటీ సభ్యులు కన్నన్కు చేరవేశారు. సమాచారాన్ని అందుకున్న ఆయన వెంటనే నందమూరి తారక రామారావు క్రీడా ప్రాంగణానికి చేరుకొని వయోవృద్ధుని ఆప్యాయంగా దగ్గరకు తీసుకొని భోజనం పెట్టి తన స్వగ్రామం చేరుకోవడానికి వృద్ధుని బస్సు ఎక్కించి ప్రయాణపు ఖర్చులను సైతం వారే భరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ కృష్ణన్, దళిత నాయకులు రాగరాజు, దిలీప్ తదితరులు పాల్గొన్నారు. ரொம்ப வருஷம் ஆச்சா? எங்க இருந்து எத்தனை நாளா? எங்கண்ணா வேலை பண்ணுங்களா? இப்போ வந்துட்டாங்க அங்கிருந்து சரி. இப்போ இங்கே வந்து என்ன பண்ணலான்னு இருக்கிறீங்க? எப்போ நாளைக்கு போறியா? சாப்பிட்டு புறப்படணும் ஊருக்கு. உங்களுக்கு பஸ் சார்ஜ் நான் கொடுத்து அனுப்புறேன். ஊருக்கு போய் சேரணும். இங்கே இருந்தாக்கா கஷ்டம் இல்லையா? ఫిబ్రవరి నెలాఖరున భారీ సభ పెడదాం, మీరంతా తరలిరండి. ఇన్ని రోజులు నేను మౌనంగా గంభీరంగా చూస్తున్నా. నేను కొడితే మామూలుగా ఉండదు. 4 ఎకరాలున్న రైతు నేను, 4 కోట్ల ఆసామిని అని ధీమాగా 4 ఎకరాలున్న రైతు నేను, 4 కోట్ల ఆసామినని ధీమాగా ఉండేటోడు. మారుమూల గ్రామాల్లో కూడా 40 లక్షల ఎకరానికి ఉండేది. ఇప్పుడు సగానికి సగం పడిపోయాయి. ప్రతి ఊర్లో కాంగ్రెస్ పార్టీ మీద కోపం ఉంది. ప్రజలు కాంగ్రెస్ వాళ్ళు దొరికితే కొడదామనే అంత కోపంలో ఉన్నారు కేసీఆర్. మనోళ్ళందరూ కూడా ప్రతిపాదిస్తున్నది ఏంటంటే, ఒక సంవత్సరం జరిగిపోయింది, సంగమేశ రాన్నే పన్నది, బసవేశ రాన్నే పన్నది, పాలమూరు ఉత్పత్తుల పథకం ఆన్నే పన్నది, కాళేశ్వరం అట్లనే పెడుతున్నారు. ఇవన్నీ అన్యాయాలనే కాబట్టి ఫిబ్రవరి నెలాఖరులో ఒక పెద్ద బహిరంగ సభ పెట్టాలి, మీరు కథ చూడాలి, జరుగుతూ ఉంది. కాబట్టి మీరు కూడా పెద్ద ఎత్తున దయచేసి ఆ సభకు కదిలి రావాలి, కదా దూరమే ఉండదు. ఆ రకంగా తెలంగాణ శక్తి ఏందో మరొకసారి చూపించి వీళ్ళ మెడలు వంచి ఇప్పుడు సాధించాలి. భవిష్యత్తు కోసం కూడా కొట్టాడకు మనం సిద్ధంగా ఉండాలని తెలియజేసుకుంటూ, పరమేశ్వర్ గారికి అంతటి లోకమంత్రం ఇది. కోటి రూపాయల భూమి ఇప్పుడు 50 లక్షల కట్టుకోలేదు. ఈ ఒక్కని బాధ ఒక ఆయన వచ్చింది, మన ఒక ఆయన ఒక 10 మంది వచ్చారు హైదరాబాద్కి. అందులోకి 2 ముస్లిం సోదరులు వచ్చారు. साहब सोब तबाह हो गया, इफलासी मुफलसी बच्चे क्या दबे होगा? तुम्हारा क्या हुआ बहन? तुम्हारा क्या हुआ? तुम हैदराबाद में तुम लोग हैं, मेरा कारोबार है साहब, मेरा छोटा मोटा कारोबार है, होटल भी है, 70% गिर गया। हर कोई पूछ रहे, हर कोई केसीआर को याद कर रहे सामान వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎక్కడ ప్రతి ఒక్కరు భూముల ధరలు పోయినాయి, మన్ను పోయినాయి, మసాలా అన్ని పోయినాయి. ఇంత మంచిగా 4 ఎకరాల రైతు నేను 4 కోట్ల ఆసామని అనుకుంటుండే, అంత ధీమా ఉంది. ఎంత బాగుంటే హైదరాబాద్ నుంచి అడిగితే కూడా వచ్చి మనం ఇవ్వకపోదాం భూములు, డిమాండ్ పెరగానని. అంత బ్రహ్మాండంగా మారుమూల ప్రాంతంలో కూడా 40 లక్షలు 50 లక్షలు ఎకరానికి ఉండే. అటువంటిది సగానికి సగం పడిపోయి మొత్తం నాశనం చేసింది. వీళ్ళు ఇట్లే వదిలిపెడితే ఇంకింత నాశనం అవుతుంది. కాబట్టి మనం కొట్లాడాల్సిందే. నేను ఇంకొక మాట మీకు చెప్తా, ఎలక్షన్లలో నేను మస్తుగా చూసిన 50 ఏళ్లలో పార్టీలు గెలితే ఓడితే ఇంత మాయలు ఏడాది లోపలనే కాంగ్రెస్ పార్టీ దొరికితే కొడతాం రానంత గొప్ప
ఒక్కటే కాదు. ఇంకా వాళ్ళ పొంద తెలివికి నిన్న వాని పార్టీడే మంది పెట్టలు అదేందో పోలింగ్ పెట్టిన వాడు చూసారా మీరు? ఆ పోలింగ్ పెడితే 70% మనకు వచ్చింది, 30% మనకు. వాడు పెట్టింది మనం పెట్టింది కాదు. 75 ఈ పరిస్థితి. అదే నేను ఏమంటున్నా అంటే ఫామ్ హౌస్ అంటే ఏముంటది, వారి ఉంటుంది, మాకు ఉంటుంది, అల్లం ఉంటుంది. కాంగ్రెస్ వాళ్ళు ఎంత మనిషి చేస్తే పారబడి తవ్వచ్చు కూడా లంగత. దీన్ని ఫామ్ హౌస్ అని మనం బదనాం చేసి అంతే కదా. నేను ఏమంటున్నా అంటే అన్ని మబ్బులు విడిపోయినట్టు ప్రజలకు అన్ని తెలిసిపోతున్నాయి. మంచి ఏంది, చెడ్డ ఏంది, ఏం జరిగింది అన్ని ఇంకా ఘోరమైందని చెప్తున్నా. వీళ్ళ తెలియదక్కతనానికి ఏమైంది? నిన్న మొన్న రిపోర్ట్ వచ్చింది. కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అని కాగ్ అంటారు దాన్ని. కాగ్ రిపోర్ట్ వచ్చింది. పోయిన సంవత్సరం మన గవర్నమెంట్ లో వచ్చిన ఆదాయం కంటే 13,000 కోట్ల రూపాయల ఆదాయం తగ్గిపోయింది. ఇంకా మార్చి పోయేవారికల్లా ఇంకో 3-4 కోట్ల అవుతుంది. అంటే 15,000 కోట్ల ఆదాయం పోతుంది. మన గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రతి ఏడాది 15,000 కోట్లు పెంచుకుంటూ పోయింది, చెప్పేసుకుంటూ పోయింది. ఏడాది 10 నుంచి 15,000 కోట్ల ఆదాయం పెరిగేది మన టైంలో. అంత జాగ్రత్తగా మనం వ్యవహారం చేస్తాం. ఇలా ఉల్టా 15,000 కోట్లు పడిపోయింది. ఇంకా వాడేమిస్తాడుగా, ఇంకో ఇస్తారా? ఇంకో 4-5 నెలలైతే జీతాలనే కష్టమైంది. దొడ్డు అందరు పెండింగ్ పెట్టి రిటైర్ అయిన దొత్తలు పైసలు మీకు చూస్తారు కదా పేపర్లలో. సో ఆ విధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా దివాలా తీయించారు. వాళ్ళతోనేం కాదు, 100కు 100% ఇప్పటికే ప్రజల నిర్ణయానికి వచ్చారు. డెఫినెట్ గా రాబోయే గవర్నమెంట్ మనదే అని అనుమానం కూడా అవసరం లేదు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.